దీపకు అన్నం తినిపిస్తున్న సుమిత్రను చూసి షాక్ అయిన జ్యోత్స్నకు దిమ్మ తిరిగేలా గుండె పగిలే మాట చెప్పిన దీప. షాక్లో పారిజాతం. ఎందుకు సుమిత్ర దీపకు అన్నం తినిపించడం ఏంటి? మరి చూసినటువంటి జ్యోత్స్నకు దిమ్మ తిరిగేలాగా దీప ఏం మాట చెప్పింది? మరి పారిజాతం ఎందుకు షాక్ అయింది? అదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇటు నుంచి కార్తీక్ని తీసుకుని జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా శ్రీధర్ వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ కాశీకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టుగా నటించి ఇక పారిజాతం దృష్టిలో మంచిదాన్ని అవ్వాలి అని చెప్పి జ్యోత్స్న ప్లాన్ చేసుకుని వస్తుంది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత జ్యోత్స్న పారిజాతం ఇద్దరికీ కూడా దిమ్మ తిరిగేలాగా స్వప్న శ్రీధర్ అందరూ కూడా కౌంటర్లు వేస్తారు. శ్రీధర్ అయితే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ని నా ఫోన్ పర్స్ తీసుకురమ్మని చెప్పు స్వప్న అని చెప్పి పంపించిన జ్యోత్స్నకు దిమ్మ తిరిగేలాగా చేస్తాడు. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా కొడుకు నీతో పాటు డ్రైవర్గా వచ్చి ఉండొచ్చు, నా కొడుకుని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పని అంటాడు. దాంతోపాటు జ్యోత్స్న ఇక ఉద్యోగం ఆఫర్ చేస్తే నాకు ఎవరి సాయం అక్కర్లేదని కాశీ రిజెక్ట్ చేస్తాడు. ఇక వెళ్ళిపోతూ ఇదిగో ఖర్చులకి డబ్బులుంచు అని చెప్పి కాశీ చేతిలో పెట్టేసరికి అవి తీసుకుని తిరిగి పారిజాతం చేతిలో పెట్టి నా అల్లుడికి నేను ఖర్చులకి డబ్బులు ఇచ్చుకోగలను, దానికోసం ఎవరి సాయం నాకు అవసరం లేదు అని చెప్పేసేసి అనగానే ఇక ఎవ్వరికి వాళ్ళు తగ్గట్లేదుగా అనుకుంటూ ఇక బయలుదేరదాం అనుకునే లోపే కార్తీక్కి సుమిత్ర ఫోన్ చేస్తుంది. కార్తీక్, ఇక్కడ దీప కళ్ళు తిరిగి పడిపోయిందిరా అని చెప్పని అనేసరికి అవునా అత్త, రాత్రి నుంచి ఏమీ తినలేదు, ఉదయం టిఫిన్ చేయమన్నా ఇక్కడికి వచ్చి చేస్తానంది, వచ్చే ముందు కూడా టిఫిన్ తిను అంటే భోజనం చేసేస్తానులే వంట అయిపోయింది అంది అనేసేసి అంటాడు. సరే నువ్వు త్వరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పెద్ద మేడం గారు, అక్కడ నా భార్య కళ్ళు తిరిగి పడిపోయిందట, వెళ్ళాలి అని చెప్పని అనేసరికి మాకు ఇక్కడ ఇంకా పని పూర్తవ్వలేదు అని చెప్పని అంటుంది. మీ పని పూర్తి చేసుకుని మీరు రండి, నేను కారు తీసుకుని వెళ్ళిపోతున్నాను అంటాడు. ఆగురా మేము వస్తున్నాం అంటూ జ్యోత్స్న పద వెళదాం అని చెప్పి పారిజాతం తీసుకొచ్చేస్తుంది. ఇక అలా తీసుకొచ్చేసిన తర్వాత కార్తీక్ని ఎలా అయినా సరే లేట్ చేయించాలి ఇంటికి తీసుకెళ్లేసరికి అని చెప్పేసేసి జ్యోత్స్న అయితే మధ్యలో చిన్న పనుంది చూసుకుని వెళదాం అంటుంది. ఎంతసేపు పడుతుంది అంటే 5 నిమిషాలు వచ్చేస్తాను అని చెప్పేసేసి నేను వచ్చే వరకు ఉండు, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఇబ్బంది పడాలి అంటుంది. సరే అయితే అంటాడు. ఇక అక్కడి నుంచి పార్లర్ దగ్గరికి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుంటూ కూర్చుంటుంది ఇక జ్యోత్స్న. కనీసం 15 గంట 20 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు ఇక్కడ దీపని సుమిత్ర నీళ్లు కొట్టి లేపి కూర్చోపెడుతుంది. ఏంటి రాత్రి నుంచి ఏమి తినకుండా ఎవరిని సాధిద్దామని, ఎవరి మీద పంతం సాధించుకుందామని అంటే నేను ఎవరి మీద సాధింపు కోసం కాదమ్మా, తినబుద్ధి కాలేదు, మనసు తినడానికి అంగీకరించలేదు, అందుకే తినలేదు అని చెప్పని అనేసరికి ఇక గబగబా సుమిత్ర భోజనం పెట్టి తీసుకొచ్చి ఇదిగో తిను అని చెప్పని అంటుంది. అనేసరికి దీప మాట్లాడలేకపోతూ ఉంటుంది. నేను భోజనం పెట్టేంత మానవత్వం కలిగిన దాన్ని తప్ప కలిపి నీకు తినిపించేంత ప్రేమ కలిగిన దాన్ని కాదు అని అంటుంది. నేను ఇప్పుడు తినిపించమనట్లేదమ్మా, నేనే తింటాను అని చెప్పేసేసి తన తల్లి తన స్పృహలోకి వచ్చేసరికి తన్ని ఒళ్ళో పెట్టుకుని దీప దీప అని పిలవటాన్ని గుర్తు తెచ్చుకుని సంబరపడిపోతూ ఉంటుంది దీప. ఇక ఈలోపు ప్లేట్ చేతిలోకి తీసుకుని తినబోతూ ఉండగా ప్లేట్ జారిపోతుంది. తన చేతిలోకి తీసుకున్న ముద్ద నోట్లోకి వెళ్లకుండానే కింద జారిపోతుంది. ఇక ఒక్కసారిగా దీపకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 1 నిమిషం ఉండు అంటూ మొత్తం అంతా తీసేసి పళ్ళెంలోకి ఎత్తి అక్కడంతా శుభ్రం చేసి మళ్ళీ ప్లేట్లో అన్నం పెట్టి గ్లాస్తో వాటర్ తీసుకొని వచ్చి కూర్చుంటుంది సుమిత్ర. దీప అయితే ఇటివ్వండమ్మా నేను తింటాను అనగానే కలిపి చేతిలో పెడతాను ముద్దలు తినేసాయి అని చెప్పని అంటుంది. సరేనమ్మా అంటుంది దీప. ఇక సుమిత్ర చక్కగా భోజనం అంతా కలిపి ముద్దలు చేసి దీపకు చేతిలో పెట్టడం మొదలు పెడుతుంది. దీప 1-2 ముద్దలు పెట్టుకోబోయే ప్రయత్నం చేస్తుంది కానీ అది కాస్త కిందే పడిపోతుంది. ఇంత నీరసం అయిపోయే వరకు ఎవరైనా ఉంటారా? మళ్ళీ ఉదయం నుంచి ఏం తినకుండా పని చేసుకుంటూ కూర్చున్నావు, మనసు బాధపడుతోందని చెప్పి మనిషి శరీరం కామ్గా ఊరుకోద్దు కదా, ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిన తిండి దానికి పెట్టాలి, లేకపోతే మనసు కూడా బ్రతకదు, ఎందుకంటే శరీరం చచ్చిపోతుంది కాబట్టి అని అంటుంది సుమిత్ర. ఇక దీప సరే నాకు స్పూన్ ఇవ్వండి అమ్మా తింటాను అంటుంది. అవసరం లేదులే పట్టు అని చెప్పి సుమిత్ర అయిష్టంగానే దీపకు అన్నం తినిపిస్తుంది.
ఇక అలా తినిపిస్తూ ఉండగా 2 ముద్దలు పెట్టిన తర్వాత దీప కాస్త కోలుకుంటుంది. నేను తింటానులేమ్మా అంటే, పర్వాలేదు పట్టు, తినిపించాను కదా ఇంకేముంది అని చెప్పి దీపకు తినిపిస్తూ ఉంటుంది. ఈలోపే ఇక అక్కడ జ్యోత్స్న పార్లర్ నుంచి రావడం, కార్తీక్ జ్యోత్స్నను తీసుకుని రావడం జరిగిపోతుంది. ఇక పారిజాతం జ్యోత్స్న అందరూ లోపలికి వస్తూ ఉండగా కళ్ళెదురుగా కనిపించిన సీన్ చూసి షాక్ అయిపోతుంది జ్యోత్స్న. నిదానంగా అప్పుడే లోపలికి వస్తున్న కార్తీక్ అది చూసి చాలా సంతోషపడతాడు. తినకుండా ఉంటే ఉన్నావు కానీ మరదలా, మొత్తానికి మీ అమ్మ చేత్తో అన్నం తినిపించుకుంటున్నావు అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న వచ్చి, మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు, అసలు దీపకి నువ్వన్నం తినిపించడం ఏంటి అని అంటే, ఏమైందే, అది కళ్ళు తిరిగి పడిపోయింది, కనీసం ముద్దను కలిపి పెడితే నోట్లో పెట్టుకునే శక్తి కూడా లేదు దాని దగ్గర, ఏం చేయమంటావు, చూస్తూ చూస్తూ అలా వదిలేయలేను, నేను నీలాంటిదాన్ని కాదు, ఎవరేమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలనుకోవడానికి మనిషిలా ఆలోచించాను అని చెప్పని అంటుంది. ఈలోపు దశరథ్ శివనారాయణ కూడా వస్తారు. వచ్చిన తర్వాత, ఎందుకమ్మా దీప అని అంటే, రాత్రి మనసు బాగోక తినలేదు పెద్దయ్య గారు, ఇక వచ్చిన తర్వాత తిందాం అనుకున్నాను, అలాగే అయిపోయింది, ఇంకేముంది డైనింగ్ టేబుల్ సర్దేసి తిందాం అనుకునే లోపే కళ్ళు తిరిగి పడిపోయాను అని అంటుంది. అనేసరికి, సరే లేవు ఇక్కడ కూర్చో అని చెప్పి కార్తీక్ తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెడతాడు. ఇక అయిపోయిన తర్వాత సుమిత్ర చేయి కడుక్కుని వాటర్ తీసుకొచ్చి ఇవి తాగు అని చెప్పని ఇస్తుంది. ఇప్పుడు వాడు ఆయన వచ్చాడు కదా, ఆయన చూసుకుంటాడుగా అంటుంది జ్యోత్స్న. ఏమైందే, ఏదో నీ సొమ్మంతా పోయింది అన్నట్టుగా, నీకేదో అన్యాయం జరిగిపోయింది అన్నట్టుగా ఎందుకంత బాధపడుతున్నావు అని తిడుతుంది సుమిత్ర. ఏంటి మమ్మీ నువ్వు దీప కోసం నన్ను తిడుతున్నావు అని అంటుంది. నేను దీప కోసం నేను తిట్టట్లేదు, నీ కోసమే నేను తిడుతున్నాను. మనిషిగా ఆలోచించాల్సిన సమయంలో కూడా మనిషిగా ఆలోచించలేను అంటే ఎలా కుదురుతుంది అని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా జ్యోత్స్న, అంటే ఇప్పుడు మా అమ్మ మానవత్వంతోనే ఆలోచించిందా, లేక తల్లిగా తన మనసు కదిలిందా అనుకుంటూ ఉండగా దీప జ్యోత్స్న దగ్గరకు వచ్చి, తల్లిగానే ఆవిడ మనస్సు కదిలింది, కన్నపేగు కదా, ఆ మాత్రం కదలపోతే ఎలా అని అంటే షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావు దీపా అంటే, పద నీ గదికి పద అని చెప్పి గదిలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి, మా అమ్మకి ఏదైనా అయ్యిందనుకో నా మనసు కదిలిపోతూ ఉంటుంది, ఎందుకు మా అమ్మ కాస్త అమ్మ అన్నా చాలు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసా, మరి అలాంటప్పుడు ఆమె బిడ్డను నేను, కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉన్నప్పుడు అంత కఠినంగా ఉన్న మనసు కూడా కరిగి తీరుతుంది, ఎందుకంటే కన్నపేగు కదా, కదిలి మెలిపెట్టేస్తూ ఉంటుంది అని అనగానే, ఏం చెప్తున్నావే నువ్వు, ఎవరి గురించి చెప్తున్నావు అని అనగానే, మా అమ్మ గురించే చెప్తున్నాను, ఇప్పుడు నాకు అన్నం తినిపించిందే మా అమ్మ గురించే చెప్తున్నాను అనగానే, నువ్వు అమ్మ అని పిలిచినంత మాత్రాన నీకు అమ్మ అయిపోదు అని అంటుంది జ్యోత్స్న. నేను అమ్మ అని పిలిచినంత మాత్రాన నాకు అమ్మ అవుతుందని నేను చెప్పలేదే, నన్ను కన్నది కాబట్టి మా అమ్మ అవుతుంది అని చెప్తున్నాను అంటూ దీప అనేసి వెళ్ళిపోతుంటే, దీప ఆగు, ఏం మాట్లాడావు నువ్వు, దీప నువ్వన్నది అంటూ ఉంటే నువ్వు విన్నదే అంటూ కిందికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఇదంతా బయట నుంచి వింటున్న పారిజాతానికి గుండె గుబేలమంటుంది. ఇదే ఇంటి వారసురాలు అనే విషయం దీనికి కూడా తెలుసా, అంటే జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు అనే నిజం దీపకు తెలిసినట్టేగా. అమ్మో, గండికోట రహస్యం బయటపడిపోయింది, ఇప్పుడు ఇది ఎప్పుడు బాంబులా పేలుతుందోనని గుండెలు గుప్పెట్లో పట్టు కూర్చోవాలన్నమాట అనుకుంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.